హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు ఒక ట్రెండింగ్ పాట చూస్తే ఆ పల్లవిలో ఉన్న ఒక్కొక్క మాట ఎన్ని బూతు పురాణాలకు నిక్ నేమ్ లెక్క నిలిచిపోయింది. ఒకరోజు చంద్రహాస్ అంట, ఏంద్రా మాకు ఈ గొడవ, ఆ బూతులు ఏంది అయ్యేంది, ఇంకా అసలు స్టేజ్ పైన కూర్చొని ఆ బూతులు పాట రూపంలో పాడుతుంటే కింద ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. మీరైనా అర్థం చేసుకోండి. ఆ పక్కన ఎంతో సెలబ్రిటీ ఉంటారు, పెద్ద పెద్ద హీరోలు ఉంటారు, ఎంతోమంది వస్తుంటారు, కానీ ఆ బూతు పురాణాన్ని లిరిక్స్, ఇంకొకటి ఏం చెప్పనా, ఆ పల్లవి, ఆ చరణాలు అసలు ఏందో నాకు అసలు ఏమి అర్థం కావట్లేదు. అన్ని బూతులే కనపడుతున్నాయి. అలా వింటాను కూడా కింద ఉన్న కూర్చున్న లేడీస్ ఉంటున్న పెద్ద సెలబ్రిటీలు వాళ్ళు కూడా అసలు ఆ పురాణాన్ని వింటానే ఉంటున్నారు. ఆ బూతుల పురాణాన్ని కొత్తగా నవ్వుతున్నారు, మళ్ళీ ఇంకా చప్పట్లు కొడుతున్నారు. జేడి చక్రవర్తి గారు ఆయన అసలు అంత పెద్ద సెలబ్రిటీ హీరో, పెద్ద ఆయన కూడా మధ్యలో లేచి వెళ్ళిపోకుండా చూసి నవ్వుతున్నాడు కదా. ఇలానే ఒక అశోక్ అన్న ఒక విలేకరు, అతను ఇలా మారడం ఏంటంటే అతను బెదిరిస్తున్నాడు. చంద్రహాస్ అంటే ఆయన ఎందుకు బెదిరియాలి, ఎందుకు చేయాలి, యూట్యూబ్ స్టార్ అంటే ఆయన బెదిరిస్తున్నాడు. ఇది చాలా విరుద్ధంగా లేదా? మంచిగా వాళ్ళ ఒక సెలబ్రిటీ అయితే సంతోషమే, మంచి అందరికి సంతోషమే, కానీ ఇలా బూతుల పురాణాన్ని ప్రపంచానికి ఇచ్చే నెక్స్ట్ సొసైటీకి ఏమి ఇస్తున్నావు, జనరేషన్కి ఏమి ఇస్తలేవు నువ్వు సొల్యూషన్. అన్నీ బూతులు నేర్పుతున్నావు. ఆ పాటలో ఉన్నాయి, ఒక్కసారి ఆ పాటను ప్రేమిస్తే సినిమాకు సారి ఈనండి. ఆ పాటలు మన రిలీజ్ అండి, ఈవెంట్ రిలీజు, ఇలా అసలు ట్రైలర్ కూడా అన్ని బూతు పురాణాలు లిరిక్స్ అని అంట. చంద్రహాస్ అంట ఆయన పేరు, కొత్తగా వచ్చిందంట. ఇంకా రెండో సినిమా, ఆ సినిమాలో ఓడి చూసిన ఓడుతున్నా తెలియదు, కానీ ఇప్పుడు సినిమా చూసిన స్టేజ్ పైన కూర్చొని, ఆ స్టేజ్ పైన నిలబడి ఆ పాట పాడుతుంటే కింద ఉన్న ప్రతి ఒక్క హీరోలు ఎంజాయ్ చేస్తుర్రో ఏం అర్థం కావట్లేదు. అది ఘోరాతి ఘోరమైన అది చిన్న విషయం కాదు, అది తప్పు. ఎందుకంటే మీరు నెక్స్ట్ జనరేషన్కి మీరు సొల్యూషన్ ఇవ్వాలి. మీరు ఒక ల్యాండ్ మార్క్ లెక్క నిలిచిపోవాలి. అదంతా ఏం లేదు, ఏదో బూతు పనులు అంటుండు, ఇంటుండు, సప్పట్లు కొడుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, పిలిచారు వచ్చారని కాదు. మంచి వాళ్ళకి సపోర్ట్ చేయండి, పెద్ద వాళ్ళకి సపోర్ట్ చేసి. ఎంత పెద్ద హీరోలు వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో తెలుసా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అది నేర్చుకోవచ్చు. చంద్రహాస్, నిన్ను అశోక్ అన్న వేముల అనడం తప్పులేదు. అది మీరు కూడా మారండి, మార్చుకోండి, ఓకేనా? మిమ్మల్ని కోపం కాదు, ద్వేషం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ నా వీడియో చూస్తుండి, లైక్ చేస్తుండి, షేర్ చేస్తుండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.